పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ఈనాటి పూజా గ్రంథ పఠనాలు ఆదికాండము 49వ అధ్యాయము 2వ వచనము మరియు 8వ వచనము నుండి 10వ వచనం వరకు, అలాగే సువిశేష పఠనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి 17వ వచనం వరకు. ఈనాటి మన ధ్యానాంశము మొదటి పఠనము నుండి తీసుకొనబడినది. యాకోబునకు 12 మంది కుమారులు. యాకోబు తన చివరి గడియలలో తన 12 మంది కుమారులకు రాబోయే జీవితంలో ఏమి జరగబోతుందో తెలియజేస్తూ ఒక్కొక్కరిని ఉద్దేశించి ఆశీర్వచనములు పలుకుతున్నాడు. కుమారుడైన యూదాతో ఈ విధముగా సెలవిస్తూ ఉన్నాడు: నీ సహోదరులు నిన్ను ప్రశంసిస్తారు. నీవు పగవారిని ఎదుర్కొని వారి మెడలు విరుతువు. తోడబుట్టిన వారు నీ ముందు సాగిలపడుదురు. యూదా, నీవు సింహపు పిల్లవు. కుమారుడా, నీవు వేటాడి విడిదికి తిరిగి వచ్చెదవు. హక్కుగల రాజు వచ్చు వరకు, సకల జాతుల వారు విధేయులై ఉండు వరకు రాజాదండము యూదా చేతి నుండి జారిపోదు. రాజధ్వజము అతని సంతతి వారి నుండి తొలగిపోదు. ప్రియ స్నేహితులారా, యూదా గోత్రం నుండే యేసు ప్రభువు వచ్చారు. ఆయన ఎదుట అందరూ మోకరిల్లవలసినదే. హక్కుగల రాజు అనగా యేసుక్రీస్తు ప్రభువే. ఆయనే షిలోహు అనగా శాంతి సమాధానకర్త. ఎంత అద్భుతమైన సత్యము! ఆయన ద్వారానే శాంతి, విశ్రాంతి. క్రీస్తు జననమునకు మునుపే యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి పూర్వ నిబంధన గ్రంథంలో ప్రవక్తలు అనేక మార్లు ప్రవచించడమే కాకుండా యేసుక్రీస్తు జీవితంలో ఏమి జరుగుతుందో కూడా తెలియజేసి ఉన్నారు. నేనే ఆదియును అంత్యము అని పలికిన మన దేవుడు ఎంత గొప్పవాడు! ఆయనే పరిపాలకుడు. దేవుడు అబ్రహాము, ఈసాకునకు, యాకోబునకు ఇవ్వబడిన వాగ్దానం పొడిగించబడింది, స్థిరపరచబడింది. యూదా గోత్రం నుండే యేసుప్రభువు వచ్చారు. యేసుప్రభు సమస్త ప్రజలను ఉద్దేశించి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో సార్వత్రికమైన పిలుపునిచ్చారు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. ప్రభువు చేతిలో రాజదండం ఉన్నది, అది ఎన్నటికీ తొలగిపోదు. గాయపడిన చేతులతో ఆయన రాజదండం పట్టుకొని ఉన్నాడు. ఆయన పరాక్రమశాలి, ఇజ్రాయేలు యొక్క యుగ యుగముల శిల. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం: ఇజ్రాయేలు నుండి ఒక నక్షత్రము ఉదయించును, ఒక రాజదండం బయల్వెడలును. ప్రియ స్నేహితులారా, ఒక గొప్ప అద్భుతమైన విషయాన్ని గ్రహించుదాం. స్త్రీకి అలాగే గోత్రకర్తలకు ఇయ్యబడిన వాగ్దానం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు. మరణశయ్యపై నుండి యాకోబు ప్రవచిస్తున్నాడు. యూదాను గూర్చిన ప్రవచన ఆశీర్వచనం యేసుప్రభునకే సంబంధించినది. యూదా అంటే దేవుని స్తుతించుట అని అర్థం. యేసుక్రీస్తు జన్మించే వరకు మొత్తం అబ్రహాము నుండి 42 తరములు. అంతవరకు చరిత్రలో కాలగతి నిర్ణయింపబడలేదు. క్రీస్తు జన్మించిన తర్వాతనే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చరిత్ర పిలువబడుచున్నది. సృష్టిని చేసినవాడు, సృష్టిలో నివసించేవాడు, సృష్టిని నడిపించేవాడు, సృష్టిని తన చెంతకు పిలిచేవాడు ఆయనే మన యేసుక్రీస్తు ప్రభువు. నిజ దేవుని ఆరాధిస్తున్న బిడ్డల జాబితాలో మనం ఉండడం మనకెంత మేలుకరం! అయితే ఇహలోక ప్రయాణంలో పరలోక పౌరులుగా జీవించవలసిన అవసరత ఎంత ఉందో, ఆయన రాకడ సమయంలో ఆయనను ముఖాముఖిగా దర్శించే భాగ్యానికి నోచుకునే విధముగా
జీవించవలసిన అవసరత ఎంత ఉందో ఈ ఆగమన కాలంలో మనము మరొకసారి సింహావలోకనం చేయాలి. దేవుని నిండైన కృపకు పాత్రులమగుటకు ప్రతిదినము సాధన చేయాలి. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.